శ్రీరాముని పయనం. రామరాజ్యంలో రాముడు ప్రజలకిచ్చిన స్థానం ఏమిటి? ప్రజల అభిప్రాయం శాసనమా? రాజధర్మం కోసం రాముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? తదితర ధర్మ సందేహాలతో కూడుకున్న నేటి అనగనగాలోని కథనమే ధర్మ సంకటంలో శ్రీరాముడు, రాజధర్మం కోసం రాణి త్యాగం, సీతమ్మ అరణ్యవాసం. అనగనగా అది త్రేతాయుగంలోని రామరాజ్యం సాగుతున్న సమయం. రాజ్యంలో ప్రజలు తన గురించి, తన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని గూఢచారులను ప్రశ్నిస్తాడు శ్రీరాముడు. ఇది నిన్నటి వరకు జరిగిన కథనం. తదుపరి ఇక ముందుకు సాగుదాం. రాజసభలో రాముడు ధర్మ సందేహంతో ఉంటాడు. ఆ సమయంలో ప్రవేశించిన గూఢచారి భద్రుడితో, గూఢచారి భద్ర, ఏమిటి వార్తలు, విశేషాలు? ప్రజలు మన రాజ్యం గురించి, పరిపాలన గురించి, రాణిమాత సీతమ్మ గురించి ఏమనుకుంటున్నారు? మీరు చాలా కాలంగా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు కదా, నాకు నిజంగా ప్రజల నాడిని తెలియజేయండి. ప్రజలు ఒక రాజుగా తన పరిపాలన గురించి తెలుసుకోవడం రాజధర్మం. ప్రభు, మీ పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు ప్రభు, ఎలాంటి ఇబ్బందులు లేదు. ఏ నోట విన్నా ఇదే మాట ప్రభు. భద్ర, నేను అడిగేది ప్రశంసలు కాదు, ఏమైనా విమర్శలున్నాయా అని. ప్రభు, చెప్పదగ్గవి ఏమీ లేవు ప్రభు, మీరు స్వార్థపరులు, ఎవరికీ దానం చేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు ప్రభు, మరో మాట వినిపించడం లేదు ప్రభు అంటూ వణుకుతూ తడబడుతూ ఉంటాడు. భద్ర, సందేహించకు, స్పష్టంగా ముఖస్థుతి లేకుండా ఉన్నదున్నట్లు కన్నది కన్నట్లు చెప్పడమే గూఢచారుల కర్తవ్యం అన్నది మర్చిపోకు. మహారాజా, చాలా మంది సీతమ్మ గారిని గౌరవంతో చూస్తున్నారు ప్రభు, కానీ కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారు ప్రభు. నగర శివార్లలో ఓ కుటుంబంలో కలతలు జరుగుతూ ఉండగా ఓ మాట విన్నాను ప్రభు. ఏడాది పాటు నన్ను వదిలి పుట్టింట్లో కూర్చుంది, ఈ రోజు నన్ను ఏలుకోమంటోంది. పరాయి ఇంట 10 నెలలు ఉన్న ఈమెను తెచ్చి ఏలుకోవడానికి నేనేమీ వెర్రిరాముడును కాను అన్నాడు ఆ ఇల్లాలి భర్త ప్రభు అని భద్రుడు కళ్ళ వెంబడి కన్నీరు కారుస్తాడు. దీంతో రాముడు నివ్వెరపోతాడు, కృంగిపోతాడు. తన హృదయం లోతుల్లో ఎక్కడో రుద్రమైన బాధ. వెర్రి రాముడు, ఎంత మాట! అవును, ప్రజాభిప్రాయం గురించి ఆలోచించాలి. ఇందులో ఎన్ని సూక్ష్మాలున్నాయో. భద్రుడు రాజభవనం నుండి వెళ్ళిపోగానే ఒంటరిగా అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. శయనిస్తున్న సీతను చూస్తూ దుఃఖిస్తాడు రాముడు. లోకాపరాధం గురించి విపరీతంగా ఆలోచనలు కమ్మేస్తాయి. వెంటనే తమాయించుకుంటాడు. లక్ష్మణునికి కబురు చేస్తాడు. కబురు అందిన వెంటనే లక్ష్మణుడు ఆగమేఘాలపై అన్నను సమీపిస్తాడు. గూఢచారి చెప్పిందంతా వివరంగా చెబుతాడు లక్ష్మణునికి. లక్ష్మణ, తెల్లవారేసరికి సీతను వాల్మీకి ఆశ్రమానికి సమీపాన గల అడవుల్లో వదిలిరా, ఇది నా ఆజ్ఞ. అన్నయ్య, వదిన నిండు చూలాలన్నయ్య. అగ్ని పునీతైన సీతామాతకు నగర బహిష్కరణ, ఎవరో నీతి మాలినవాడు, తప్పతాగిన వాడి మాటలు పరిగణలోకి తీసుకోవడమా? హతవిధి, నా మాట వినండి అన్నయ్య. లక్ష్మణ, ప్రజల నమ్మకం కోల్పోతే రాజధర్మమే పాడవుతుంది. సీతమ్మను అరణ్యంలో విడిచిపెట్టడం తప్పదు అన్నయ్య. ఇది అత్యంత కఠినమైన నిర్ణయం అన్నయ్య, మరోసారి ఆలోచించండి అన్నయ్య. ఇది రామాజ్ఞ, తిరుగులేని నిర్ణయం, ఆచరించు అంతే అంటూ రాముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ధర్మ సంకటంలో శ్రీరాముడు, రాజధర్మం కోసం రాణి త్యాగం, సీతమ్మ అరణ్యవాసం. ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే: సమాజంలో వ్యాపించే అపోహలు, వదంతులు ఎన్నో జీవితాలను కుదిపేస్తాయని, నిజం తెలుసుకోకుండా తీర్పునివ్వడం అన్యాయమని, ప్రతి ఒక్కరూ ఆలోచనలో, మాటలో, ప్రవర్తనలో న్యాయబద్ధంగా ఉండాలని, ప్రజాభిప్రాయం ముఖ్యమే కాని నిర్ధారణ లేని మాటలు ఒక కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని దెబ్బతీస్తుందని. రామాయణం మనకెప్పటికీ స్ఫూర్తి కిరణం. ధర్మం, న్యాయం, సత్యం శాశ్వత విలువలకు నిదర్శనం. సీతారాం, సీతారాం, జయ జయ రామ.